మాణిక్యాన్ని పట్టుకొని రోహిణి నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టిన బాలు. షాక్లో కుటుంబ సభ్యులు. అసలు మాణిక్యాన్ని బాలు ఎలా పట్టుకున్నాడు? రోహిణి నిజస్వరూపాన్ని ఏ విధంగా బయటపెట్టాడు? ఇప్పుడు ప్రభావతి ఏం చేస్తుంది? మనోజ్ ఎలా రియాక్ట్ అవుతాడు? గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనే విషయాలు టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్టింగ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలు మీనాలైతే పెళ్లిలో బంగారం దోచుకొని పోతున్న ఇద్దరు దొంగల్ని పట్టుకొని బంగారాన్ని మీనాక్షి వాళ్లకు అప్పచెప్తారు. ఆ విషయం తెలిసిన మాణిక్యం అయితే వాళ్ళు చేసిన సహాయానికి కేవలం స్వీట్స్ ఇచ్చి థ్యాంక్స్ చెప్తే సరిపోదు, వాళ్లకు చాలా గ్రాండ్గా థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి వాళ్లకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పడానికి పూలమాలలు, స్వీట్లు, శాలువా ఏర్పాటు చేస్తాడు. ఇక రంగారావుతో కలిసి వాళ్లకు ఎలాగైనా సరే శాలువా కప్పి థ్యాంక్స్ చెప్పాలి అని మీనా బాలుల దగ్గరకు వెళ్తాడు. అక్కడ మాణిక్యాన్ని చూసిన బాలు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, నువ్వు రోహిణి వాళ్ళ మలేషియా మావవు కదా, ఇక్కడెందుకున్నావు అని చెప్పి అడగడంతో రంగారావు అయితే అతను పెళ్ళికొడుకు స్వయాన మేనమామ, రోహిణి వాళ్ళ మావయ్య అంటావేంటి, తను పెళ్ళికొడుకు మేనమామ, ఇక్కడ తనకి మటన్ షాప్ కూడా ఉంది అని చెప్పి చెప్పడంతో బాలు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే రోహిణి చెప్పిందంతా అబద్ధమా? తను ఇదంతా కూడా నాటకమే ఆడిందా? తన ఫ్యామిలీ గురించి చెప్పిందంతా కూడా అబద్ధమే అనమాట. అందుకే ఎప్పుడు అడిగినా కూడా ఏదో ఒక విషయం చెప్పి దాటేస్తూ వస్తుంది అని మాణిక్యం దగ్గరకు వెళ్ళి మర్యాదగా నిజం చెప్తావా లేదా పోలీసులకు పట్టించమంటావా అని చెప్పి అడగడంతో మాణిక్యం కూడా అది నేను రోహిణి మావయ్యగా నాటకం ఆడాను, రోహిణి పరిస్థితి చూసి జాలిపడి తనకు సహాయం చేయాలనే అలా చేశాను, అంతే తప్ప నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. రోహిణి ఫ్యామిలీ గురించి కూడా నాకేమీ తెలీదు, కేవలం తను నన్ను తన మావయ్యగా నాటకం ఆడమంది అంతే, నేను అలానే చేశాను అని చెప్పి మాణిక్యమైతే నిజాన్ని ఒప్పేసుకుంటాడు. ఇక ఈ విషయాన్ని నువ్వు నా కుటుంబం ముందు వచ్చి చెప్తావా, నిజాన్ని ఒప్పుకుంటావా లేదా పోలీసుల్ని పిలవమంటావా అని బాలు అడగడంతో మాణిక్యం కూడా సరే అని అంటాడు. ఇక బాలు మీనాల మంచితనం గురించి తెలిసిన మాణిక్యం వాళ్లకు సహాయం చేయాలనే నిర్ణయించుకుంటాడు. కానీ రోహిణి పాప కాపురం ఏమైపోతుందో అని చెప్పి భయపడుతూ ఉంటాడు. ఇక బాలు మీనాలు ఇద్దరితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రంగారావుకు మాత్రం ఏమీ అర్థం కాదు. బాలు తర్వాత తనకు అన్ని విషయాలు చెప్తానని చెప్పి రంగారావుని, మీనాక్షిని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక వాళ్ళు కూడా సుందరి వాళ్ళతో కలిసి వెళ్ళిపోతారు. ఇక బాలు మీనాలు ఇద్దరు మాణిక్యాన్ని తీసుకొని తన ఇంటికి వస్తారు. మాణిక్యాన్ని అక్కడే ఉండమని చెప్పి ఇంట్లోకి వచ్చి అందరినీ కూడా అక్కడికి పిలుస్తాడు. రోహిణి మలేషియా వాళ్ళ గురించి అసలు నిజం చెప్తావా లేదా అని చెప్పి డైరెక్ట్గా అడిగేస్తాడు. రోహిణి ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ తీసుకొచ్చాడో అర్థం కాక, ఏంటి బాలు సడన్గా మా గురించి అడుగుతున్నావు, మలేషియా గురించి అడుగుతున్నావు, ఎందుకు అలా అడుగుతున్నావు అంటే, నాకు తెలిసిన వాళ్ళు మలేషియాలో ఉన్నారు కదా, వాళ్ళు మీ నాన్న గురించి కనుక్కుంటాం, మీ ఆస్తిపాస్తుల్ని నీకు అప్పచెప్తామని చెప్పి చెప్పారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటో అడ్రస్ చెప్తే, మీ ఆస్తుల వివరాలు చెప్తే వాళ్ళు కనుక్కొని తిరిగి తీసుకువస్తారంట అని చెప్పి బాలు చెప్పడంతో రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది బాలు వాటి గురించి నాకు సరిగా ఏమీ తెలియదు, ఆ వివరాలన్నీ మా మావయ్యకే తెలుసు అని చెప్పి రోహిణి అనడంతో, అవునా మీ మావయ్యకి తెలుసా, సరే మీ మావయ్యనే అడుగుదాము అని చెప్పి ఇదిగో రోహిణి వాళ్ళ మావయ్య గారు లోపలికి రండి అని పిలుస్తాడు. ఇక అప్పుడే మాణిక్యం లోపలికి వస్తాడు. మాణిక్యాన్ని అక్కడ చూసిన రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. భగవంతుడా, ఇక నా గురించి నిజం బయటపడిపోయినట్టే, వీళ్ళకి అన్ని నిజాలు తెలిసిపోయినాయా అని చెప్పి రోహిణి అయితే ఇప్పుడు ఎలా కవర్ చేయాలో తెలియక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే అక్కడ మాణిక్యాన్ని చూసి, ఏంటన్నయ్య గారు మీరు ఎప్పుడొచ్చారు, ఎంతసేపు అయింది వచ్చి, ఏంటి అక్కడే ఉన్నారు, రండి ఇలా కూర్చోండి అని మర్యాదలు మొదలు పెడుతుంది. ఇక మాణిక్యం అదంతా చూసి, అమ్మ నేను మీకు ఒక నిజం చెప్పడానికే వచ్చాను, దయచేసి నన్ను క్షమించండి, నేను రోహిణి వాళ్ళ మావయ్యని కాదు, రోహిణి తన మావయ్యగా నటించమంటేనే ఇలా చేశాను, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసి మాణిక్యం కూడా వాళ్ళకి దండం పెట్టి క్షమాపణ కోరుతాడు. మాణిక్యం అలా నిజాన్ని ఒప్పుకోవడంతో రోహిణికి ఇక ఏం చేయాలో అర్థం కాదు, ఇప్పుడు ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలో అర్థం కాదు. ఇక మాణిక్యం అందరికీ క్షమాపణ చెప్పి రోహిణికి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాలు మీనాలు ఇద్దరూ కూడా రోహిణి దగ్గరకు వచ్చి, ఏంటి రోహిణి,
కోటీశ్వరరాలి బిడ్డని అని, అది అని, ఇది అని చాలా పొగరు చూపించావు కదా, చాలా గర్వం చూయించావు. ఇప్పుడు నీ నిజాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయట పెడతావా లేదా అని మీనా కూడా అడుగుతుంది. ఇక శృతి అయితే అస్సలు ఊరుకోదు. ఎంత పెద్ద నాటకం ఆడావు, నువ్వు ఇన్ని రకాల అబద్ధాలు ఆడతావని, ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. ఆ రోజు 30 లక్షల విషయంలో అలా చేశావు, డబ్బుల విషయంలో అలా చేశావు, మావయ్య గారి పెన్షన్ డబ్బులు వస్తే అలా చేసావు. ప్రతి దానిలో కూడా నువ్వు చేసేదంతా మోసమే. ఇప్పుడు నిజంగా నువ్వు నిజం చెప్తావా లేదా పోలీసులకు పట్టించమంటావా అని శృతి కూడా చాలా సీరియస్ అవుతుంది. శృతి అంత కోపడ్డం చూసిన మీనా అయితే శృతిని కంట్రోల్ చేసి, ఆగు శృతి, తను నిజం బయట పెట్టకపోతే మనం ఎలా బయట పెట్టించాలో అప్పుడు ఆలోచిద్దాం అని అంటూ ఉండగా మనోజ్ అయితే రోహిణి దగ్గరకు వచ్చి, రోహిణి, ఇప్పటి వరకు నీ ప్రతి మాట నమ్మాను, ఇప్పుడు మర్యాదగా నిజం చెప్తావా లేదా అని నిలదీస్తాడు. ప్రభావతి మాత్రం రోహిణి వంక చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ప్రభావతి చూపు చూసిన రోహిణి అయితే ఇప్పుడు అత్తయ్యగారు ఏం చేస్తారో ఏంటో అని చెప్పి చాలా వణికిపోతూ ఉంటుంది. ప్రభావతి మాత్రం రోహిణి దగ్గరకు వచ్చి, నోరు విప్పుతావా లేదా అని ఒక్కటే మాట పెద్దగా అరవడంతో రోహిణి అయితే, అవును, తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం నా మావయ్యగా నటించడానికి తనని పిలిచాను, అతను ఇక్కడ మటన్ షాప్ నడుపుకుంటూ ఉంటాడు అని నిజం ఒప్పుకుంటుంది. ఆ నిజం మా అందరికీ తెలిసిపోయింది. నీ ఫ్యామిలీ గురించి నిజం చెప్పు, అసలు నువ్వు మా దగ్గర ఎన్ని అబద్ధాలు చెప్పావు, ఎంత మోసం చేసి నా కొడుకుని పెళ్లి చేసుకున్నావు అని చెప్పి ప్రభావతి అడగడంతో రోహిణి, నేను మనోజ్ని ప్రాణంగా ప్రేమించాను, తన మీద ఉన్న ప్రేమతోనే ఇలా నాటకమాడాను, మీరు పదే పదే నా కుటుంబం గురించి అడగడంతో ఎలా తప్పించుకోవాలో తెలియక ఇలా మాణిక్యంతో నాటకం ఆడించాను అని రోహిణి చెప్పడంతో, మలేషియాలో మీకు ఆస్తులు ఉన్నాయా లేదా ఒక్కటే మాట, నిజం చెప్పు అని చెప్పి ప్రభావతి అడుగుతుంది. దానికి రోహిణి, లేదత్తయ్య, నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను, నేను ఒక అనాథని, నాకు తల్లి తండ్రి కూడా ఎవ్వరూ లేరు, నాకు ఆస్తులు పాస్తులు అంటూ కూడా ఏమీ లేవు, అవంతా మీకు తెలిస్తే మీరు నన్ను మనోజ్ని పెళ్లి చేసుకొని ఇవ్వరని చెప్పి నేను ఇలా నాటకం ఆడాను అని రోహిణి అందరి ముందు నిజాన్ని చెప్తుంది. తన తల్లి సుగుణమ్మ గురించి, చింటూ గురించి దాచిపెట్టి ఇలా అనాథని అని చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. రోహిణి ఆస్తులున్నాయి, కోటీశ్వరరాలు అని చెప్పి ఇంత మోసం చేసి నా కొడుకుని పెళ్లి చేసుకుంది అని ప్రభావతి తట్టుకోలేక రోహిణి చాంప పగలగొడుతుంది. రోహిణిని ఇంటి నుంచి బయటకు నెట్టి, నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి అర్హురాలివి కాదు, కనీసం మీనా అన్న నయం కదా, మీనాకి ఒక ఫ్యామిలీ అంటూ ఉంది, తన పేద కుటుంబం నుంచి వచ్చిన ఏనాడు మోసం చేయలేదు, నీలాగా అస్సలు కాదు, నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు, ఎంత మోసం చేసావు మమ్మల్ని, ఏమీ లేకపోయినా కూడా అది ఉంది, ఇది ఉంది, ఏ పని రాదు అన్నట్టు కోటీశ్వరరాల్లాగా ఎంత బిల్డప్ ఇచ్చావు, మీనాని పని మనిషిలాగా చూసావు అని చెప్పి శృతి కూడా రోహిణిని తిడుతుంది. ఇక మీనా అయితే రోహిణి ప్రవర్తన తలుచుకొని, నువ్వు ఎంత నాటకం ఆడావు నా దగ్గర, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకన్నా దారుణంగా ఉందని తెలిసి కూడా నా ముందు ఎంత ఇది చేసావు, నన్ను ఎన్ని మాటలు అన్నావు, నన్ను నా భర్తని కలిపి ఎంత అవమానించావని చెప్పి మీనా కూడా రోహిణిని చీకొడుతుంది. ఇక రోహిణి ఏం చేయాలో అర్థం కాక మనోజ్ వంక చూస్తే మనోజ్ మాత్రం, నువ్వు చేసిన దానికి ఈ ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అని చెప్పి మనోజ్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు. రోహిణి మాత్రం ఒక్కసారిగా తన జీవితం తిరగబడిపోయినట్టు చాలా కంగారు పడిపోతూ ఏడుస్తూ, ఇంట్లోకి రానివ్వండి, దయచేసి నా మాట వినండి అని బతిమలాడుకుంటూ ఉంటుంది. ఈ విధంగా గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అయితే ఖచ్చితంగా జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.